31st అనేది బిగ్ డేట్, అంటే ఒక మీతో పాటు కొన్ని సినిమాలు వస్తున్నాయి పోటీగా. సో ఎందుకని కాంపిటీషన్లో వస్తున్నారు? అంటే ఇది సింగిల్గా వచ్చుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ మంది వస్తుండే కదా, అందుకని. అంటే కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. జనాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ జానర్. 4 సినిమాలు అవే జానర్లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. ఒక మాస్ ఫిల్మ్ వస్తుంది, ఒక థ్రిల్లర్ వస్తుంది, మాదేమో కామెడీ క్రైమ్ ఫిల్మ్. సో నేను అట్లేం ఆలోచించట్లేదు. ప్రతి సినిమాకి ఆ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అంటే సినిమా కనెక్ట్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేస్తారు. అండ్ నాకు తెలుసు జీ వస్తుంది, జీ మాది, ఇంకేం సత్యభామ అండ్ వన్ మోర్ బజేవాయు వేగం, ఈ 4 సినిమాలు వస్తున్నాయి. అండ్ జనరలీ ఈ 2 monthsలో కొంచెం లీన్ పీరియడ్ నడిచింది మన తెలుగు సినిమాలకి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అందరూ అంటున్నారు ఐపీఎల్ ద్వారా, మేబీ ఎలక్షన్స్ అండ్ పోలింగ్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా జరిగిందని. సో మేబీ ఇవన్నీ అయిపోయాక జనాలు మళ్ళీ తిరిగి థియేటర్లకు బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలు మంచిగా ఆడితే ఇట్స్ గ్రేట్ ఫర్ ది ఇండస్ట్రీ. ఓకే, దాన్ని ఐపీఎల్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు, ఒక 1 week గ్యాప్ ఉంచి. ఐపీఎల్ తర్వాత ఒక 1 week గ్యాప్ ఉంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్? ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్ అంటున్నా. సో ఎస్ఆర్హెచ్. ఓకే, సో మీది డ్యూయట్ అని ఒక పోస్టర్ చూసాను. అవునవును, ప్రీవియస్గా చాలా యూనిక్ ఉంది. అండ్ వైష్ణవి గారే అందులో కూడా లీడ్ చేస్తున్నారు. లేదు అది వేరే సినిమా, మీరు సినిమాలు కన్ఫ్యూజ్. ఓకే, వైష్ణవి గారితో ఒక పోస్టర్ ఉందండి, అది సాయి రాజేష్ అన్న వాళ్ళ. సో అది బేబీ సీక్వెల్ అనుకోవచ్చా మేము? లేదు, కాదు. సో మీరు ప్రీవియస్గా బేబీ అండ్ దెన్ ఈ సినిమా ముందు చేసినవి గుంటూరు మెలోడీస్, మిడిల్ క్లాస్ మెలోడీస్ గుర్తుంది. సో ఈ సినిమాలో ఎవరైనా గుంటూరు సినిమా, లేకపోతే బొంబాయి చట్నీ, లేకపోతే మిడిల్ క్లాస్ మెమరీ, మీరు అంటే అది ఆ ఏరియాలో జరిగింది కదా, అందుకని గుర్తుంది అలా. సో క్వశ్చన్ ఏంటంటే, విజయ్ దేవరకొండ గారిది యాక్టింగ్ ఒక సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్లో. సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని డైలాగ్స్లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇమిటేషన్ అంటే మీరు వాయిస్లో అంటున్నారా, లేకపోతే యాక్టింగ్? వాయిస్ డైలెక్ట్ కానివ్వండి, యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి, వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నీ అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? మీకు అనిపిస్తున్నాయా? చెక్ యా. సో బేసిక్లీ వాయిస్, నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది, సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది, టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. మొన్న ఇంటర్వ్యూలు చేసినారు లైన్గా, 2 రోజులు ఇంటర్వ్యూలు, ఎంతమంది అడిగారు కదా. సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్. నేను ఏం చేయాలి ఇప్పుడు? విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు అడిగితే సరిపోద్ది కదా, నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా, అవును ఆయన చెప్పేస్తే సరిపోద్ది. నాకు తెలియదు, షూటింగ్లో ఉన్నాడేమో. Put on mic. Basically, the question that I'm continuously getting asked from last 2-3 days, and ఇప్పుడు కూడా అడుగుతున్నారు. You're on speaker. ప్రెస్ మీట్లో ఇట్లా వాయిస్ ఏముంది, నేను ఇమిటేట్ చేస్తున్నా అంట. నేను
ఏంది ఈ సంగతి, మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుర్రు. నాకు తెలియదు, మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన. అవును, మా వాయిస్ కొంచెం ఒకలాగానే ఉంటుంది. అది చిన్నప్పుడు రియలైజ్ అయినాం. మా మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది. ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం. ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి. నేను వీడిని డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన. చేస్తే కదరా ఒక సినిమా. సో కాదు విజయ్ గారు, ఏంది మా అన్నతో ప్రెస్ మీటా ఏంది ఇప్పుడు? మా సినిమా ఇది. విజయ్ గారు ఏంటి, దే హావ్ సమ్ క్వశ్చన్. విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా? నేను ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీమ్ కి మెసేజ్ పెట్టిన పోస్ట్ చేయమని. ఎలా అనిపించింది మీకు? ఎంజాయ్ చేసిన, చాలా చాలా ఫన్ అనిపించింది. ఆ కన్ఫ్యూజన్, కేయాస్, కామెడీ, తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్. అంటే ఐ ఫీల్ ప్రౌడ్. తమ్ముడు మంచిగా చేస్తుండు, వాడే మొత్తం చూసుకుంటుండు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెయిటింగ్. మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు? ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా, ఆయన చేశాడా? ఆయన లవర్ని మీరు చేశారా, మీ లవర్ని ఆయన చేశాడా? నాకు లవర్ లేరండి. అంటే మీరు యు అండర్స్టాండ్ ద క్వశ్చన్? నాకు ఇంపేర్లే క్లియర్ గా మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు, ఆమె ప్రాంక్ రియాక్షన్ ఎవరిని ఏంటి? చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారన్నారు కదా, ఎవరు గర్ల్ ఫ్రెండ్, ఎవరు చేశారు, ఎవరు ప్రాంక్ చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రాంక్లు చేస్తుంటాడు. నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్, లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే, ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా సో ఇప్పుడు ఊరికే కూడా ప్రాంక్ చేసేటోళ్ళం. ఇప్పుడు కూడా చాలు ఇంకా చాలు సినిమా కాదు, రాస్తారు. విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ కి మీరు వచ్చారు. సో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. గమ్ గమ్ గణేష్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట? ఐ వుడ్ లవ్ టు, కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా. ఏం షూటింగ్ అండి? ఇంకా చాలు. ఆడియన్స్ అడగమన్నారు. మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇస్ ఇట్ ఆల్ ప్రెస్ అడుగుతుందా ఈ క్వశ్చన్ లో, ఆర్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా? యాంకర్ విల్ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఐ థింక్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ప్రెస్ ఈజ్ ఆస్కింగ్ అన్న. 1 second. థ్యాంక్ యూ విజయ్. దే గాట్ క్లారిటీ ఐ థింక్. యా 1 second, you only tell. అందరికి బిగ్ బిగ్ హగ్స్, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Vijay. I'll call you in some time.